ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. ఈ అంచె దినాలు, దుర్దినాలు, వరదలు చూస్తే పొంగుతున్నాయి, కాలువలు పొంగుతున్నాయి, నదులు పొంగుతున్నాయి, గృహాలు మునిగిపోతున్నాయి, పొలాలు పాడైపోతున్నాయి, పశువులు ఉరిమేక మందలు నీటిలో కొట్టుకుపోతున్నాయి. ఇదంతటికి కారణం యథార్థ పరులు లేకపోవటం, విశ్వాసపు ప్రార్థన పరులు లేకపోవటం, సరిగ్గా విజ్ఞాపన చేసే కర్తలు లేకపోవటం. చూడండి, ఎలీషా ఒక ప్రార్థన పరుడిగా కనపడుతున్నాడు, ఏలియా ఒక భక్తి పరుడిగా కనపడుతున్నాడు. ఏలియా వర్షం కావాలని ప్రార్థన చేస్తే ప్రచండమైన వర్షం ఇచ్చాడు, భూమి తడిచింది, తన ఫలం ఇచ్చింది. అదే ఏలియా వర్షం వద్దు అని ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది. గొప్ప కాదు, కానీ గత రాత్రి సంఘంతో కలిసి విజ్ఞాపన చేశాం, మా ప్రాంతాల్లో వర్షం పడకూడదని. దేవుడు రాత్రంతా వర్షం పడకుండా చేశాడు. చూడండి, ఏలియా వలె ప్రార్థించండి, ఎలీషా వలె ప్రార్థించండి. ఈనాడు ఏదో ఇస్తున్నారని పరుగులెత్తుతున్నారు చాలామంది. విశ్వాసులు అదే పని మీద ఉన్నారు, సంఘ పెద్దలు అదే పని మీద ఉన్నారు, సేవకులు సేవకురాంటులు కూడా అదే పని మీద ఉన్నారు. ఒక కానుకిచ్చే వ్యక్తి భక్తిపడా కాదా వీళ్ళకి అవసరం లేదు, కానుకిస్తున్నాడా లేదా అంతే. ఒక గిఫ్ట్ ఇచ్చే మనిషి ప్రార్థన పడ అవసరం లేదు, సమర్పణ కలిగిన అవసరం లేదు, భక్తి పడ అవసరం లేదు. మాకు గిఫ్ట్ ఇస్తున్నాడు, అందుకే మేము పరిగెత్తుకుంటూ వెళ్తున్నాం. ఎలీషా దగ్గరికి వచ్చాడు నయమాను, ఈ వెండి బంగారాలు తీసుకోమన్నాడు, వద్దన్నాడు. ఈ ధనము, ఈ వస్త్రాలు తీసుకోమన్నాడు, వద్దన్నాడు. మరి నువ్వేమంటున్నావు? ఎలీషా దగ్గరికి నయమాను వచ్చాడు, మరి నువ్వు భక్తిహీనుల దగ్గరికి పరిగెత్తుకుంటూ పోతున్నావు ఏదో తెచ్చుకుందామని. సమర్పణ కలిగిన వాడా ఈ వ్యక్తి అనేది నీకు అవసరం లేదు, డబ్బులు ఇస్తున్నాడా అనేది కావాలి. పిలుపు ఉన్నవాడా ఈ వ్యక్తి అవసరం లేదు, కానుకలు ఇస్తున్నాడా లేదా అదే కావాలి. యథార్థపరుడా కాదా అవసరం లేదు, నీకు గిఫ్ట్స్ ఇస్తున్నాడా లేదా ఇదే కావాలి. అలాంటి వారి భక్తి, అలాంటి వారి యొక్క మాటలు మీ సంఘాలకు కానీ, మీ కుటుంబాలకు కానీ, మీకు కానీ ఎందుకు పనికిరావు, దేనికి వర్తించవు. సమర్పణ కలిగిన సేవకుడు కానీ, పిలుపొందుకున్న సేవకుడు కానీ, యథార్థంగా దేవుని సేవ చేస్తున్న సేవకుడు కానీ, లేక ఆత్మానుసారంగా జీవిస్తున్న విశ్వాసులు కానీ, లేక వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి ప్రజలు కానీ, అది ఏ కానుకిచ్చినా చిన్నదైనా అది మర్రి విత్తనం వలె విస్తరించబడుతుంది. అది మీకు మేలు చేస్తుంది, అది మీకు దీవెనగా మారుతుంది, అది మీకు ఆశీర్వాదం కలిగిస్తుంది. కాబట్టి ఎగబడకండి, పరుగులెత్తకండి. ఒకసారి ఆలోచించండి, ఈ కానుక నేను తీసుకొచ్చా తీసుకోకూడదా, ఈ వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఈ వ్యక్తి నేను పిలవచ్చా పిలవకూడదా అనే కాన్సెప్ట్ నీకు ఉండాలి. కానుకిస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు, గిఫ్ట్లు ఇస్తున్నాడు అని భక్తిహీనుల దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి తెచ్చుకుంటే ఆ కాను తెచ్చుకున్నట్లుగా మీ ఇంట్లో శాపంగా మారుతుంది, గాజీ తెచ్చుకున్నట్లుగా మీ శరీరానికి ఉగ్రతగా మారుతుంది. బీ కేర్ఫుల్, జాగ్రత్త. దైవికమైన భక్తి చేయండి, ఆత్మ ప్రార్థన చేయండి. ఆయన అప్పుడు తుఫాను సెలవిస్తాడు, ఆగిపోద్ది. ఆయన తుఫాను గద్దించగా ఆగిపోద్ది. పొంగుతున్న తరంగాలు అణిగిపోతాయి, కరువు ఆగిపోతుంది, దరిద్రత ఆగిపోతుంది, రోగం తొలగిపోతుంది. విశ్వాసంతో ప్రార్థించండి, దేవుని మీద ఆధారపడండి, దేవుడి ఆశీర్వాదం పొందండి. ప్రభు మాటలు ప్రతి ఒక్కరి దేలు ఫలింప చేయనుగాక. ఆమేన్.